హెచ్సిఈలో పర్యావరణం ప్రమాదంలో పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కంచెగచ్చిబౌలి హెచ్సియు రక్షణ కోసం చేతులు కలపాలని ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులకు బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను ప్రభుత్వం బెదిరిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ లేఖ రాశారు. 400 ఎకరాల పర్యావరణం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్సిఈలో 734 జాతుల మొక్కలు, 220 పక్షులు, 15 సరీసృపాలు, 10 క్షీరదాల ఆవాసం నాశనం కాకుండా ఆపుతామని పిలుపునిచ్చారు. డబ్బుల కోసం పర్యావరణంపై రేవంత్ ప్రభుత్వం దాడి చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. పర్యావరణం నాశనం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. అడవి రక్షణ కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు శాంతియుతంగా పోరాడుతున్నారని తెలిపారు. విద్యార్థులు చేపట్టిన నిరసనకు సలాం కొట్టారు. యూనివర్సిటీని తరలిస్తామని రేవంత్ సర్కారు బెదిరించడాన్ని కేటీఆర్ ఖండించారు. ఇది రేవంత్ రియల్ ఎస్టేట్ మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ఎకో పార్కు పేరుతో సరికొత్త మోసానికి తెరతీశారని విరుచుకుపడ్డారు. ఇది భూమి ఆక్రమించేందుకు మరో కుట్ర అని విమర్శించారు. హెచ్సిఈలో నిరసనలు కొనసాగిస్తే వర్సిటీని తరలిస్తామని రేవంత్ సర్కారు బెదిరింపులకు దిగుతోంది. 4 సిటీకి తరలిస్తామని హెచ్చరించడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులు పాటుపడితే బెదిరించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్సియు విద్యార్థులకు అండగా నిలవాలని కేటీఆర్ కోరారు. కంచెగచ్చిబౌలి యూనివర్సిటీని కాపాడుతామని బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని రేవంత్ సర్కారుకు సూచించారు. హెచ్సిఈలో భూమి విక్రయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హెచ్సిఈలో పర్యావరణం ప్రమాదంలో పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కంచెగచ్చిబౌలి హెచ్సియు రక్షణ కోసం చేతులు కలపాలని ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ ప్రియులకు బహిరంగ లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్ చెప్పండి. కుమార్, ఇవాళ ఏదైతే తెలంగాణ ప్రజలకు కంచెగచ్చిబౌలికి సంబంధించి హెచ్సియు రక్షణ చేతులు కలపండి అంటూ చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. విద్యార్థులారా, పర్యావరణ ప్రియురాల అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఉద్బోధించారు. విద్యార్థుల ఉద్యమం తెలంగాణ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రభుత్వం చేసిన బెదిరింపు నేపథ్యంలో ఈ లేఖ రాసినట్టు కూడా పేర్కొన్నారు. 400 ఎకరాల పర్యావరణం ప్రమాదంలో పడింది. 734 జాతుల మొక్కలు, దాదాపు 220 జాతుల పక్షులు, 15 సరీసృపాలు, 10 క్షీరదాల ఆవాసం నాశనం కాకుండా ఆపుదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలు కోరారు. అంతేకాకుండా ప్రభుత్వం ఆర్థిక లాభం కోసం పర్యావరణంపై దాడి చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణం నాశనం చేస్తే ప్రణాళికలు కొనసాగిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. విద్యార్థుల నిరసనకు సలాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను కొనియాడారు. శాంతియుతంగా అడవి రక్షణకు పోరాడుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కితాబిచ్చారు. విద్యార్థులపై అపవాదులు, యూనివర్సిటీని తరలించే బెదిరింపులను ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మనస్తత్వానికి నిదర్శనమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఏదైతే ఎకో పార్క్ పేరుతో సరికొత్త మోసానికి తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం, అడవిని కాపాడే బదులు భూమిని ఆక్రమణ ప్రభుత్వం కుట్ర అని మరో ఆరోపణను కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా నిరసనలు కొనసాగితే హెచ్సియు 4 సిటీకి తరలిస్తామని హెచ్చరికలు కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం జారీ చేసినట్లు కూడా ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. కంచెగచ్చిబౌలి యూనివర్సిటీ కాపాడదామని పార్టీ నుండి హామీ ఇస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించి భూమిని విక్రయాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ లేఖలో పేర్కొన్నారు. ఇవాళ ఏదైతే కంచెగచ్చిబౌలికి సంబంధించి జరుగుతున్న ఉదాంతానికి విద్యార్థులకు బాసట కలిగించారు. మొన్న బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఖచ్చితంగా కంచెగచ్చిబౌలి భూములను మేము ఖచ్చితంగా కాపాడుతాం, ఎకో పార్కులు నిర్మిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. వల్ల ఒకవేళ ఎవరైనా కొన్నా కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోము, మా ప్రభుత్వం 3 సంవత్సరాల్లో వస్తుంది, దాన్ని రద్దు చేసి తీర్తామని చెప్పేసి కూడా
మన చెప్పిన మాటలను ఉటంకిస్తూ మరొక్కసారి లేఖ రూపంలో తెలంగాణ ప్రజానికానికి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి లోకానికి మరొకసారి లేఖ రాశారు. విద్యార్థుల శాంతియుత పోరాటం వల్ల ఇవాళ కొంతమేర ఆగినప్పటికీ వారికి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆ బెదిరింపులతోనే ఇక్కడ ఉన్న భూమిని అన్యక్రాంతం చేసేందుకు కుట్రలు పన్నుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొకసారి చర్మగీతం పాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాకుండా ఏదైతే పర్యావరణవేత్తలు ఆ పర్యావరణవేత్తలతో పాటు అటవీ సంరక్షక సంబంధించి ఉన్న మేధావులంతా కూడా వాళ్ళ మేల్కొనాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ మోసపూరిత కుట్రలను మరొకసారి తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ మీకు అందరికీ మా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి కూడా లేఖలో పేర్కొన్నారు కుమార్. అయితే లివిల్ అంటే ప్రభుత్వం ఇప్పటికే బెదిరింపులకు దిగింది. ఫోర్త్ సిటీ వైపు యూనివర్సిటీని తరలిస్తాము, అక్కడ పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్న సందర్భంలో విద్యార్థులు ఏమంటున్నారు? విద్యార్థులను స్పందిస్తున్నారు. ఇవాళ ఏదైతే కంచెగచ్చిబౌలి భూములకు సంబంధించిన వ్యవహారం ఉందో దీనిపై ఇప్పటికే ఆ విద్యార్థులు అంటే మోసపూరిత కుట్రలు ఒక్కొక్కటిగా బట్టబయలు చేస్తుంది. మొన్నటికి మొన్న దాన్ని మేము ముట్టుకోమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ వాళ్ళ మరొక రూపంలో ఇక్కడ ఉన్నదాన్ని మేము ఇతర ఫోర్త్ సిటీకి తరలిస్తాం, ఇక్కడ ఎక్కువ సిటీ నిర్మిస్తామని చెప్పేసి చెప్పిన మాటలు మరొకసారి కూడా వాళ్ళ యావత్ విద్యార్థి లోకాన్ని కలవరపెడుతుంది. మేము ఎంతో పోరాటి సాధించుకున్న ఈ భూమిని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మరో కుట్రకు పోల్చి ఉంది, మరో కుట్రకు సాగుతీస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని ఖచ్చితంగా బట్టబయలు చేస్తాం. మేము ఎట్టి పరిస్థితుల్లో ఇంచు భూమి కూడా వదులుకో, మీరు ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా, ఎన్ని బెదిరింపులకు బెదిరించినా మేము ఖచ్చితంగా మేము మాట మీద నిలబడతాం. మొదటి నుంచి ఏదైతే ఇంచు భూమి కూడా కలగలేమని చెప్పిన ఆ మాట కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా మేము అన్ని కలుపుకొని అందరితోటి కలుపుకొని ముందుకు పోతాం. ఈ ప్రభుత్వ మోసపూరిత కుట్రలను బట్టబయలు చేస్తాం. తెలంగాణ ప్రజానికానికి ప్రధానంగా హైదరాబాద్ నగరానికి ఊపిరితిత్తులుగా ఉన్న ఈ భూములను ఎట్టి పరిస్థితుల్లో అన్యక్రతం కానివ్వం, మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చేజిక్కనివ్వమని చెప్పేసి కూడా వారంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఎవరైతే ఇలాంటి నిరసనలు తెలుపుతారో, ఎవరైతే భూమిని కాపాడాలని ఉద్యమాలు చేస్తారో వారిపైన మాత్రం కుట్రలు కొనసాగిస్తూనే ఉంది కుమార్. రైట్, థ్యాంక్ యూ.